హాయ్ హలో నమస్తే. ఎస్సీ ఎస్టీ కేసుల్ని ఎలాగా మిస్యూజ్ చేస్తున్నారు, ఎస్సీ ఎస్టీ కేసుల్ని ఎంత దారుణమైనటువంటి మిస్యూజ్ చేస్తున్నారు, ఫేక్ కేసులు పెడుతున్నారు అని రఘురామకృష్ణరాజు గారు చాలా రోజుల నుంచి ఆయన యుద్ధమే చేస్తున్నాడు. ఆయన ఒక పెద్ద యుద్ధం చేస్తున్నాడు రఘురామకృష్ణరాజు. ఏమని ఎస్సీ ఎస్టీ కేసుల్ని మిస్యూజ్ చేస్తున్నారు, కాబట్టి నాకు వీళ్ళు ఓట్లు కూడా అవసరం లేదు, ఎస్సీ ఎస్టీలు ఓట్లు కూడా అవసరం లేదు, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు దొంగ కేసులు పెడుతున్నారు మా మీద అని చెప్పి ఆయన టీవీలో కూర్చొని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ రఘురామకృష్ణరాజు గారు. అయితే ఆయన చేసిన ప్రధాన ఇదేంటి, ఫేక్ కేసులు పెడుతున్నాడని. చింతాడ ఆనంద్ అని ఒక మాదిగతను, చింతాడ ఆనంద్ మాదిగతను డైరెక్ట్గా అతన్ని కులం పెట్టి తిట్టారు. డైరెక్ట్గా ఏం పెట్టి తిట్టారు మనకు తెలియదు. సుప్రీంకోర్టు దగ్గర కేసు ఎందుకంటే మాదిగినా కొడుకు ఏదో అని ఉంటారు. ఎవరు, చింతాడ ఆనందని. అతనేమంటే నా కులం పెట్టి తిట్టాడని ఆయన కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్తే నువ్వు క్రిస్టియన్ పాస్టర్వి, నీవు కులం పెట్టి తిట్టినా కూడా కేసు ఉండదని చెప్పారు. అది ఫేక్ కేసా? అది ఫేక్ కేసా? ఇప్పుడు ఇది ఫేక్ కేసా? నాకు తెలియదు. ఈ కేసు ఏంటి, జస్ట్ మేము ఆన్లైన్లో చెక్ చేస్తుంటే మాకు ఒక ఎఫ్ఐఆర్ దొరికింది. ఈ ఎఫ్ఐఆర్లో ఏమని ఉందంటే, రీసెంట్గా ఎవరెవరు వీళ్ళు ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది ఉన్నారు. అంబటి రాంబాబు, పేర్ని నాని, దేవినేని అవినాష్, పోనుగంటి చైతన్య, దొంతిరెడ్డి వేమిరెడ్డి, నవరత్న నారాయణ, డైమండ్ బాబు, వీళ్ళంతా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సీనియర్ మోస్ట్ లీడర్స్. వీళ్ళందరి మీద ఎస్సీ ఎస్టీ కేసు పడింది. అరే వీళ్ళు ఏం చేస్తారు, అంబటి రాంబాబు, పేర్ని నాని, దొంతిరెడ్డి వేమిరెడ్డి, ఎవరెవరు ఉన్నారు, శ్రీ చైతన్య, పోనుగంటి చైతన్య, ఎవరు చాలామంది, దేవినేని అవినాష్, చాలామంది పేర్లు ఉన్నాయి. వీళ్ళు మేము ఎప్పటికప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు చెక్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఎంతమంది కేసులు పడ్డాయి, నిజంగా ఎస్సీ ఎస్టీలు ఏమైనా అట్రాసిటీ జరిగినాయి అని చెక్ చేస్తాము మేము. మాకు ఇది దొరికింది. ఇది ఇంత సీనియర్ మోస్ట్ నాయకుల మీద ఎస్సీ ఎస్టీ కేసు పట్టడం ఏంటి అని మేము లోపలికి వెళ్ళి చూస్తే, ఇది కేసు ఇది పిఓఏ కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ పిఓఏ కేసు పెట్టారు. ఏంటంటే ఇది వీళ్ళు అంబటి రాంబాబు, పేర్నినేని, దేవినేని అవినాష్, వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఎమ్మెల్యేకి గెలిచారు గతంలో. సరే మళ్ళీ నెక్స్ట్ ఎమ్మెల్యేకి పోటీ చేస్తారు వీళ్ళంతా. వీళ్ళందరూ అది ఏదో అమరావతికి సంబంధించిన ధర్నాకి ఏదో పోతా అక్కడ కొంతమంది ఎస్సీలు నిలబడితే ఎస్సీలని కులం పెట్టి దూషించారనేది కేసు. యాక్చువల్గా అర్థమైందా? వీళ్ళు కులం పెట్టి దూషిస్తారా? ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కులం పెట్టి దూషిస్తారా? ఓకే, ఇది అంతర్గతంగా ఫోనుల్లో అగ్ర కులాల వాళ్ళు కాబట్టి వీళ్ళందరూ అంతర్గతంగా ఫోనుల్లో ఆ ఎస్సీఓడిట్ ఈ ఎస్సీఓడిట్ అనుకుండొచ్చాము. అది ప్రతి వాళ్ళకు ఉండేది. వైసీపీ అయినా టీడీపీ అయినా ఆ కులాలు పెట్టి తిట్టుకోవడం అనేది ఫోనుల్లో అంతర్గత 4 గోడల మధ్య తిట్టుకుంటారేమో. పబ్లిక్గా అంతమంది ముందు వచ్చి కులం పెట్టి దూషిస్తారా వీళ్ళు? ఓకే, మరి ఒక్క వీడియో కూడా సర్క్యులేట్ అవ్వలేదు. వెంటనే అట్లాంటి ఏమైనా జరిగితే వెంటనే సోషల్ మీడియాలో వీడియోలు దొరుకుతాయి కదా. అంబటి రాంబాబు, పేర్ని నాని, దేవినేని అవినాష్ వీళ్ళందరూ కూడా కులం పెట్టి దూషించారు అని ఆ సోషల్ మీడియాలో తిరగాలి కదా. అవి లేదు కదా. బట్ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు అంటే అది ఫేక్ కేసేగా. ఇప్పుడు ధర్నాకు వచ్చారు, పర్మిషన్ లేకుండా వచ్చారు, కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ పెట్టారు. ఓకే, దట్ ఈస్ జస్టిఫైడ్. ఎందుకంటే గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా అపోజిషన్ వాళ్ళు కాబట్టి ధర్నాలకు వచ్చారు, అమరావతి రైతులతో పాటు వచ్చారనుకోండి, అది ఎఫ్ఐఆర్ పడింది దానికి, దట్ ఈస్ జస్టిఫైడ్. ఓకే, సరే ఏదో లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నారు, దట్ ఈస్ జస్టిఫైడ్. ధర్నాలకు చేశారు, అక్కడ ట్రాఫిక్కి అంతరాయం కలిగించారు, దట్ ఈస్ జస్టిఫైడ్. వాళ్ళు రావడం వల్ల కొట్టుకున్నారు, తోసుకున్నారు, దట్ ఈస్ జస్టిఫైడ్. ఎస్సీ ఎస్టీ కేసు ఆయన నుంచి వచ్చింది. ఎవరి మీద? అంబటి రాంబాబు, పేర్ని నాని, వీళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు ఎందుకు వచ్చింది? మేము ఎస్సీ ఎస్టీ కేసులు చూస్తుంటే ఇది బయటపడింది. ఇదేంటంటే అంబటి రాంబాబు పేరు మీద ఎస్సీ ఎస్టీ కేసు ఉందని ఈయన ఎవరిని తిట్టాడని మాకు డౌట్ వచ్చి లోపలికి వెళ్ళి చూసినాం.
పేర్ని నాని, అంబటి రాంబాబు, దేవినేని అవినాష్ వీళ్ళందరట అక్కడ కులం పెట్టి దూషించారంటే అమరావతి పోయి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పడింది. మేము వెంటనే ఐ థింక్ మాకు రఘురామకృష్ణరాజు గారు గుర్తొచ్చాడు. ఏమైనా ఆయన రోజు చెప్తున్నాను, మేము ఫేక్ కేసులు పెడుతున్నారు, ఫేక్. నేను చాలాసార్లు చెప్పాను, ఏమంటే ఫేక్ కేసులు పెడుతుంది రాజకీయ నాయకులే. ఎస్సీ ఎస్టీ యాక్ట్ని ఎస్సీఓడు కూడా అంత యూజ్ చేయడు, షెడ్యూల్ క్యాస్ట్ కూడా అంత యూజ్ చేయడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ని. ఇద్దరు రాజకీయ నాయకులు వైసీపీ టీడీపీ వాళ్ళు ఎదురెదురుగా ఇప్పుడు అక్కడ ఎస్సీ ఎస్టీ కాదు కదా, అమరావతికి సంబంధించిన రైతులకు సంబంధించి అపోజిషన్కి సంబంధించిన దేవినేని అవినాష్, పేర్ని నాని, అంబటి రాంబాబు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ వచ్చారనుకోండి, మీది గవర్నమెంట్, మీ ఇద్దరు గొడవ కదా, ప్రతిపక్షం పాలకపక్షం గొడవ కదా. ప్రతిపక్షం పాలకపక్షం గొడవలోకి ఈ ఎస్సీ ఎస్టీ కత్తిని తీసింది ఎవరు? రాజకీయ నాయకులు. అంటే ఫేక్ కేసులు పెడుతుంది ఎవరు? రాజకీయ నాయకులు. దాన్ని బట్టి మీరు ఎవరిని హెరాస్ చేస్తున్నారు? చింతాడ ఆనంద్ లాంటి వాడిని హెరాస్ చేశారు, నిజంగా అతన్ని కులం పెట్టి తిట్టారు. ఓకే, ఇలాగ ఎన్ని ఎస్సీ ఎస్టీ కేసుల్ని తొక్కిపడేస్తారు గ్రౌండ్ లెవెల్. నిజమైన ఎస్సీ ఎస్టీ కేసులన్నీ తొక్కిపడేసి ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు వచ్చి ఈ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు మొత్తం కూడా ఫేక్ కేసులు పెడుతున్నారు, వీళ్ళందరికీ సర్టిఫికేట్లు తీసేయాలి మీరు, వీళ్ళందరూ కూడా క్రిస్టియన్ కన్వర్ట్స్ అని చెప్పి. సరే, ఆయన పేదలను అనలేదులేంట రఘురామకృష్ణరాజు గారు. మరి నేను మరీ అంత దుర్మార్గమైన రాజకీయం చేయను, ప్రస్తుతానికి ఏదైనా పేదల జోలికి రఘురామకృష్ణరాజు ఎవరో ఒక నలుగురు ఐఏఎస్ ఆఫీసర్ల గురించి మాట్లాడుతున్నాడు. సరే, ఏదైనా అది ఇంపాక్ట్ గ్రౌండ్ లెవెల్లో, ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ చేస్తే గ్రౌండ్ లెవెల్లో వచ్చేది కదా. గ్రౌండ్ లెవెల్లో అంటుంటారు కదా. దాన్ని చూసి ఎక్కడో ఒక సాధారణ వ్యక్తి, ఇప్పుడు చింతాడానంద్ సాధారణ వ్యక్తే, చాలా సాధారణ వ్యక్తి చింతాడానంద్. ఇప్పుడు ఈ సాధారణ వ్యక్తి గ్రౌండ్ లెవెల్లో ఎవరో ఒక అతను ఎస్సీ ఎస్టీ కేసు పెడితే, నువ్వు క్రిస్టియన్ కన్వర్ట్ అయ్యావు, నువ్వు చర్చికి పోతుంటే చూసాము, సో కాబట్టి కేసు చెల్లదు అంటే, మీకు మాత్రం రాజకీయాల కోసం ఏ కేసు అయినా చెల్లితే, జెన్యూన్గా షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు చర్చిలకు వెళ్తే మాత్రం కేసులు చెల్లవా? ఓకే, అంటే ఎస్సీ ఎస్టీ మిస్యూజ్ గురించి మాట్లాడుతున్నాం. నేను చాలాసార్లు చెప్పాను నా వీడియోలో, ఏంటంటే ఎస్సీ ఎస్టీ మిస్యూజ్ చేస్తుంది రాజకీయ నాయకులు మీరే మిస్యూజ్ చేస్తున్నారు. ప్రతిపక్షం పాలకపక్షాలు మీరు గొడవ ఉంటే గొడవ పెట్టుకోండి, దట్ ఈజ్ అవర్ వెపన్. మా వెపన్ని మిస్యూజ్ చేస్తున్నారు. మా వెపన్ని మిస్యూజ్ చేయటం వల్ల ఇప్పుడు ఎవరికి నష్టం? గ్రౌండ్ లెవెల్లో ఈ అణగారిన వర్గాల వాళ్ళకి నష్టం, అణగారిన కులాల వాళ్ళకి నష్టం మిస్యూజ్ చేయటం వల్ల. అది ఆ నష్టం కలిగించడం ఎందుకు? ఓకే, సో అదే నాకు అదేమంటారు, ఎఫ్ఐఆర్ చూసి మేము యాక్చువల్గా వేరే ఎఫ్ఐఆర్ ఎత్తుకుతుంటే అది దొరికింది టక్కన. వీఆర్ షాక్డ్ టు నో దట్ ఆన్లైన్ మొత్తం వెతికాము, ఒకవేళ ఏమన్నా అంబటి రాంబాబు, పేర్ని దేవినేని అవినాష్ కులం పెట్టి దూషించారేమో, ఎవరన్నా ఆన్లైన్లో ఏమైనా పోస్ట్ చేశారేమోనని ఈ టీడీపీ, వైసీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ వీళ్ళందరి యొక్క ఆ సోషల్ మీడియాలోకి వెళ్ళి వెతికాము, ఒకవేళ ఇక్కడ ఏమైనా అన్నారని. ఎక్కడా కనపడలే మాకు. బట్ ఎస్సీ ఎస్టీ కేసు పడింది అంటే ఎవరో కంప్లైంట్ చేశారు, ఇదిగోండి అక్కడ మేము వెళ్తా మమ్మల్ని తిట్టలేరు కాబట్టి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టని ఎవరో ఒకరి చేతి పెట్టించుంటారు. ఓకే, తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు కదా, అక్కడెక్కడో కడపలో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు కదా. సో రాజకీయ ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళ మీద ఎక్కడెక్కడ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు తెలీదు, నాకని తెలీదు. ఓకే, పెట్టుంటారు, ఎందుకంటే వైసీపీలు కూడా వాళ్ళ మీద పెట్టుంటారు. ఇదేంటంటే కార్యకర్తలు ఉంటారు అక్కడ, వైసీపీలో కార్యకర్తలు, టీడీపీలో కార్యకర్తలు ఉంటారు, వీళ్ళు ఒకరి మీద ఒకరు ఎస్సీ ఎస్టీ కేసులు రాజకీయాల కోసం పెట్టుకుని దాన్ని దుర్వినియోగం అంటారు. కామన్ వ్యక్తులు, సాధారణ వ్యక్తులు కాదు కదా ఎస్సీ ఎస్టీ దుర్వినియోగం చేసేది. అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ, నమస్కారం.